అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. బంగ్లాదేశ్లో పరిస్థితులు మళ్ళీ మొదటికొచ్చినట్టుగా కనిపిస్తోంది. అక్కడ రాజకీయ అనిశ్చితి మళ్ళీ ప్రారంభమైనట్టుగా కనిపిస్తోంది. అలజడులు జరుగుతున్నటువంటి సమాచారం వస్తోంది. ఎందుకంటే గత సంవత్సరం బంగ్లాదేశ్ ఏ విధంగా సంక్షోభంలో కూరుకుపోయిందో మనం చూసాం. పూర్తిగా ప్రధాని హసీనా బంగ్లాదేశ్ను పారిపోయి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేశారు. మొత్తం దేశం కూడా ఒక రావణకాష్టంలా మారిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ మొన్న నేపాల్లో జరగల. సో అలాంటి పరిస్థితి గత సంవత్సరం జరిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ప్రధానులు కావచ్చు, ఆ భవనంలోకి వెళ్ళిపోయి బీభత్స కాండ చేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అలాంటి పరిస్థితులు బంగ్లాదేశ్లో రాబోతున్నాయా? బంగ్లాదేశ్లో మళ్ళీ అలాంటి ఒక అన్రెస్ట్ కనిపించబోతుందనే సంకేతం కనిపిస్తోంది. ఎందుకంటే మళ్ళీ ఆందోళనలకు పిలుపునిస్తున్నట్టుగా తెలుస్తోంది. పాలకులు మారినా, అక్కడ ప్రభుత్వం మారినా మళ్ళీ కథ మొదటికి వచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో ఎందుకు ఆందోళనలు చేశారు? 30% రిజర్వేషన్లకు సంబంధించి 1971లో విముక్తి కోసం పోరాటం ఎవరైతే చేశారో వాళ్ళ పిల్లలకు సంబంధించి 30% ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తున్నారు అన్న విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన వచ్చిందండి. దేశాన్ని అభివృద్ధి చేయట్లేదు, దేశంలో సరిగ్గా ఏ వర్గాన్ని పట్టించుకోవట్లేదు, దేశంలో ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలి కొదిలేశారు, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో అసలు ఏమాత్రం కూడా న్యాయం జరగట్లేదన్న ఉద్దేశంతో రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు 2009 నుంచి హసీనా గారి ప్రభుత్వం నడిచింది మొన్నటి వరకు, గత సంవత్సరం వరకు. హసీనా ఈ ఆందోళనలకి చూసి ఆమె రాజీనామా చేస్తే సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ తర్వాత సైనిక అధిపతి ఆయన పాలన చేశారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ కొత్త ప్రభుత్వం మారినా సరే పాలకుల తీరు మారని కారణంగా బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తునటువంటి అల్లర్లు జరుగుతున్న పరిస్థితి. ఈ దేశంలో మనం ఇక జీవించలేం, ఈ దేశంలో మనకి భవిష్యత్తు లేదు, ఈ దేశంలో ఉంటే మనం అభివృద్ధి సాధించలేమని చెప్పి అక్కడి స్థానికులు ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే చాలామంది కూడా పశ్చిమ బెంగాల్ మీదుగా శరణార్థులు భారతదేశంలోకి వచ్చారు. భారతదేశంలాగన్నా మనం బతుకుదాం, ఎక్కడైనా మన మన దేశాన్ని వదిలేసి భారతదేశానికన్నా వస్తే మనకి జీవితం ఉంటుందని చెప్పి చాలామంది శరణార్థులుగా పేదలు చాలామంది వచ్చారండి. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. సరైనటువంటి అర్హత లేకుండా కూడా ఇక్కడ వచ్చి నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకి సరైనటువంటి ఆధారాలు చూపించకుండా అక్రమంగా చొరబాటుదారుల్లాగా వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉన్నారని చెప్పి కొంతమందిని మనం పంపించేశాం. సరిహద్దులో కొంత గట్టి నియంత్రణ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ భారతదేశంలోకి వచ్చే ప్రయత్నం గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఏదో ఒక రూపాన భారతీయులమే అని చెప్పుకొని కొంతమంది బంగ్లాదేశీయులు భారతదేశంలోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అందుకు తగ్గట్టుగా భారత ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ సరిహద్దుల వెంట గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ బంగ్లాదేశ్లో మళ్ళీ వ్యవహారం మొదటిగా వచ్చినట్టుగా తెలుస్తోంది. మళ్ళీ ఆందోళనలకు పిలుపునిస్తున్న పరిస్థితి. బంగ్లాదేశ్ని పూర్తిగా భారతదేశం నుంచే, ఈ పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, విడిపోయినాయి అఖండ భారత్ నుంచే. సో బంగ్లాదేశ్ని మళ్ళీ అక్కడ స్థానికులు చెప్తున్నారు, ఇక్కడ వీళ్ళకి పాలన చేత కావట్లా, ప్రజలను చూసుకోవడం చేత కావట్లేదు, మళ్ళీ భారతదేశంలో మమ్మల్ని కలిపేయండి, మేము భారతీయులుగా బతకడానికి సిద్ధపడుతున్నామని చెప్పి కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు ఎంతటి బాధతో ఉన్నారు, ఎలాంటి ఆవేదనతో ఉన్నారో కూడా అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఈ విషయం మీద చాలా సీరియస్గా అక్కడ చర్చలు జరుగుతున్నాయి. మళ్ళీ ఆందోళనలు కనుక స్టార్ట్ అయితే ఈసారి ఆపటం చాలా కష్టమవుతుందని చెప్పి ఒక చర్చ అయితే వినిపిస్తూ ఉంది. సో చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ఆందోళనలు, రాజకీయపరమైనటువంటి ఇంకా ఎలాంటి వేడి రాజుకుంటుంది, ఎలాంటి ఆందోళనలకు అక్కడ పిలుపునిస్తారు. ఎందుకంటే నేపాల్ అనేది వాళ్ళకి ఇంకొక ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. గతంలో జరిగిన శ్రీలంక కావచ్చు, మొన్న జరిగిన నేపాల్ కావచ్చు, ఇవన్నీ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో, ప్రజల్లో ఆక్రోశాలు పెరిగిపోతే ఎలాంటి దమనకాండ జరుగుతుందని కూడా ప్రత్యక్షంగా చూసాం. సో బంగ్లాదేశ్ మళ్ళీ అటువైపు అడుగులేస్తుందా, అక్కడి పాలకుల మీద మళ్ళీ వ్యతిరేక ఉద్యమాలు తీవ్ర స్థాయిలో చేస్తుందని చెప్పి ఒక భయం అనేది అక్కడి పాలకుల్లో కనిపిస్తోంది. సో చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందన్నది.